నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవని మండిపడ్డారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు. ఇక్కడ మరాఠాలు ఉంటారు, ఇక్కడ మరాఠాలు, మహారాష్ట్ర మరాఠాలు ఉంటారు. నువ్వు అనేకం ఉన్నాయి. ఇట్లా నువ్వు ఒక్కటి రెండు కాదు. నాకు తెలిసి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 2 కులాలు అంతటా ఓసీలుగా తెలమేటలు, ఒకటి వైశ్యులు, 2 బ్రాహ్మణులు. మిగతా ఎవ్వరు కూడా ఇక్కడ కాదు. మీకు క్షత్రియులు కారు, చివరికి జాట్ కూడా. అందుకని మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీగా మోసం చేయండి. డ్రామా కంపెనీ కాదు ఇది. ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. అందుకనే ఓటు వేసేటప్పుడు ప్రతిదీ కూడా కౌంట్ చేసుకోవాలి, తర్కించుకోవాలి. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు మాట చెప్పి తప్పేటోడు, ఎవడు మాట ఇస్తే కట్టుబట్టోడు అనేది ఉండాలి. మోడీ గారు ఉన్నారు, సచ్చినా అలకాని హామీని ఇయ్యడు, ఇచ్చిందంటే 100% అమలు కావాలి. ఈయన హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీళ్ళేమో డ్రామా కంపెనీ ఎన్నికలు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా మాట్లాడతాడు. వీళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేశాన్ని పాలించిన ఎవడండి? నేను మొన్న పార్లమెంట్ అడిగినా, నువ్వు మాట్లాడుతున్నావు ఈ దేశాన్ని ఈ 77 సంవత్సరాలు పరిపాలిస్తే దాన్ని 48-49 సంవత్సరాలు పాలించింది కేవలం కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. మరి 50 సంవత్సరాలు పాలించినవు ఇక్కడ ఈ రాష్ట్రం ఇప్పుడు 1956 ఇవాళ 2025 దాదాపు 70 సంవత్సరాలు, 69-70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో దాదాపు 40-45 సంవత్సరాలు పాలించి నువ్వే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయకపోతుంది, ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎవడడం వచ్చింది నీకు? ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేయకపోతుంది, ఇలా మైనార్టీల గురించి ఉరకపోతావు కదా, ఒక మైనార్టీ ముఖ్యమంత్రి చేయకపోతుంది. నీలం సంజీవ్ అయ్యా పాపం ఎస్సీ కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రి అని తప్ప ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఒక ఎస్టీకో, ఒక మైనార్టీకో, ఒక ఓబీసీకో ముఖ్యమంత్రి